హరే కృష్ణ. దైవాన్ని ఎలా ప్రార్థించాలో తెలుసుకుందామండి. నువ్వు బతికున్నంతకాలం ధార్మిక కార్యాలు నీ సంపత్తో చేయాలని కోరుకోవాలి. అంటే ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలని అర్థం. అంటే ఎప్పటికీ నీ సంపాదన ఉంటుంది. నా ఇంట్లో దైవానికి నిత్య నైవేద్యం ఉండాలని కోరుకోవాలి. అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడు కూడా నిల్వ ఉంటుంది. నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలని కోరుకోవాలి. అంటే నీ ఆరోగ్యం బాగుంటే, నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు. నా ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలని కోరుకోవాలి. అంటే నీ అనుకూలవతి అయిన ధర్మపత్ని భాగస్వామి అవుతుంది అని అర్థం. నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగడం అనమాట. కుటుంబం అంతా కూడా సంతోషంగా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరుకోవాలి. అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబంలో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది కదా. ఇంకేం కావాలి జీవితానికి? అడిగే కోరిక